వెల్కమ్ టు G24 టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎలాంటి కష్టం వచ్చినా ప్రజల తరపున నిలబడేది గులాబీ జెండా మాత్రమే స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రాలాగా మేము కోబ్రా తీసుకువస్తాము హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకుడు పట్లొల్ల కార్తిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు కష్టం ఉంది. ఎన్నికల ముందు రైతులను రాజు చేస్తానని చెప్పి బికారులను చేస్తున్నారని ఆగ్రహం. ఆనాడు ఉద్యమంలో, తర్వాత అధికారంలో, నేడు ప్రతిపక్షంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ప్రజల తరపున నిలబడద్ది గులాబీ జెండా మాత్రమే. ఏనాటికైనా తెలంగాణకు శ్రీరామ రక్ష గులాబీ జెండానే అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకు వీళ్ళిద్దరికి అంత కోపం? గులాబీ జెండా అంటే ఏం తప్పు చేసింది గులాబీ జెండా? తెలంగాణ తెచ్చుడు తప్పైందా? తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టుడు తప్పైందా కేసీఆర్ గారు? తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుడు తప్పైందా? ప్రతి ఊరును బాగు చేసుడు ఇంతకు నరోత్తమ్ రెడ్డి చెప్పినట్టు ప్రతి ఊరును బాగు చేయాలని చెప్పి జాతీయ స్థాయిలో 30% పంచాయతీ అవార్డులు గెలుచుకునే స్థాయికి తెలంగాణ తీసుకుపోవడం తప్పైందా? ఇంటింటికి నల్లా పెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడడం తప్పైందా? మిషన్ కాకతీయ పెట్టి అన్ని చెర్లను బాగా చేసుడు తప్పైందా? ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? రైతు బంధు తెచ్చి భారతదేశంలో PM కిసాన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టతందుకు ప్రేరణగా నిలిచినట్టు తప్పైందా? ఏం తప్పైంది? యాదాద్రి గుడిగట్టుడు తప్పైందా? లేదా మా అక్క నాయకత్వంలో మన ఊరు మన బడి అని పెట్టి దాదాపు 26,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలను 3 దశల్లో మంచిగా చేయాలని ఆలోచన చేసుడు తప్ప, తెలంగాణలో పచ్చదనం పెంచుడు తప్ప, నీళ్ళను పెంచుడు తప్ప, భూముల ధరలు పెరుగుడు తప్ప, తెలంగాణలో ప్రతి ఇండస్ట్రీ బాగుపడుడు తప్ప ఏంది మనం చేసిన తప్పు? ఎందుకు వెనుకపోవాలి? ఎందుకు కథం కావాలి బీఆర్ఎస్? అందుకే మీతో రిక్వెస్ట్ చేసేది, ప్రార్థించేది, ఈ పార్టీ ఇంకో 25 ఏళ్ళు, ఇంకో 50 ఏళ్ళు గట్టిగా ఉండు అనేది, మంచిగా ఉండు అనేది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అధికారంలో ఉంటాం కావచ్చు, అప్పుడప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం కావచ్చు. ఎట్లున్నా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇది మనం మర్చిపోవద్దు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం. ఇది ఉన్నంతకాలం తెలంగాణ గలం విప్పుతూనే ఉంటుంది. గలం విప్పుతూనే ఉంటుంది. నేను ఉత్తగానే అంటలేను. మూసీ అని చెప్పి మూసీలో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హైదర్ షా కోట్లో, పక్కనే బౌద్ధపురాలో, కిషన్ బాగ్లో ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తుంటే అడ్డుకున్నది ఈ గులాబీ జెండానే, మర్చిపోవద్దు. హైడ్రా పేరు మీద పేద ప్రజల గుండెలు ఆగిపోతుంటే, ఆ దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టు కొనసాగుతుంటే అటు కోర్టుకు పోయింది, ఇటు నిలదీసింది, ప్రభుత్వాన్ని కడిగేసింది అసెంబ్లీలో. ఇదే గులాబీ జెండా, మర్చిపోవద్దు. లగచర్లలో, కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు వాళ్ళని 40 రోజులు జైల్లో పెట్టి బేడీలేసి గుంజుకొని వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే, అక్కడ ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తే అడ్డుకొని ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది ఈ గులాబీ జెండానే, మనం మర్చిపోవద్దు. నిన్నగాక మొన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కంచెగచ్చిబౌలిలో కొట్లాడుతుంటే వాళ్ళకు అండగా నిలబడ్డది ఎవరు? ఈ గులాబీ జెండా కాదా? అందుకే నేను అనేది, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆనాడు ఉద్యమంలో, తర్వాత అధికారంలో, ఈరోజు ప్రతిపక్షంలో నిలబడ్డది, నిల్చునేది ఈ గులాబీ జెండా. అందుకే ఖచ్చితంగా ఈ గులాబీ జెండానే తెలంగాణ గుండె ధైర్యం అనే మాట మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టంగా ఉంది. ఎన్నికల ముందు రైతులను రాజు చేస్తానని అంటారు, కానీ రైతులను బికారులను చేస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసేవాడో తెలియదు, కానీ రైతు బంధు మాత్రం టైంకి పడేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు రైతు బంధు అనే మాటే లేదు. మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉంటే గెలిచిన తర్వాత ఇటు పక్కా కూడా రాలేదు. అకాల వర్షానికి రైతులు ఎలా ఉన్నారు, వాళ్లకు ఏమైనా సహాయం అవసరమా చేద్దామా కూడా ఆయనకు లేదు. లోకల్ బాడీ ఎన్నికలకు పోదామంటే కాంగ్రెస్ ప్రభుత్వం వణుకుతుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దారుణంగా దెబ్బ పడుతోంది అని అంటున్న రైతు. ఎన్ని రోజులు అవుతుంది అన్న? 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుందా? ఎంత వేసిరు పంట? ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసిరా? ఎట్లుందన్న అసలు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? వర్షాలకు రేట్లు ఏమన్నా మంచిగా వస్తున్నాయా? అంటే ఇక తగిన విధంగా ఇది రేట్లు ఏం లేదు. రైతులకైతే చాలా కష్టమే.
కష్టంగా ఉందా? ఎట్లా మీరు చూస్తూ ఉంటారన్న, మీరు కొంచెం చదువుకున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది? ఇంకా కాంగ్రెస్ ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల పరిస్థితి అట్లనే ఉంది. ప్రభుత్వాలతో అసలు రైతులకు సంబంధమే లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎలక్షన్ ముందు ఏమంటున్నారు అంటే మేము రైతులను రాజు చేస్తాం అని అంటారు, కానీ రైతులు బికారిగా అవుతారు, కానీ రాజులు ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి నిలబెట్టుకుని పోతున్నారు వాళ్ళు. రైతు పరిస్థితి అట్లే దీనమైన పరిస్థితి. రైతు బంధు ఇట్లా పడుతుందా? రైతు బంధు పడతలేదు. రైతు బంధు పడతలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా ఏందో కానీ టైంకు పడేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు అసలు రైతు బంధు లేదు, ఏం లేదు. రైతు బంధు లేదు. ఎట్లా మరి ఇప్పుడు రైతు బంధు రావట్లేదు, గిట్టుబాటు ధర లేదు, వర్షాలకు కొట్టుకపోతుంది, మరి రైతు ఎట్లా బతకాలన్నా? ఇక గవర్నమెంట్ చూసి అసలు ఆదుకోవాలి యాక్చువల్లీ, కానీ రైతులు అనేది పట్టించుకునే మానభావం. స్థానిక ఎమ్మెల్యే వచ్చి కలిసిండా? అసలు ఆయన ఎలక్షన్ ముందు వచ్చింది తప్ప ఇప్పటి వరకు అసలు ఇట్లా మొన్న వర్షానికి కొట్టుకపోయినా కూడా అసలు మరి ఏం జరుగుతుంది మార్కెట్ లో ఒకసారి వీడి చేసి చూద్దాం, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ బాగోగులు మరి తెలుసుకుందామని ఇక్కడనే ఆయన క్యాంప్ ఆఫీస్ ఈయనే ఉంటది, కిలోమీటర్ దూరం కూడా లేదు. ఇక్కడ మార్కెట్ కిలోమీటర్ దూరం లేదు ఆయన క్యాంప్ ఆఫీస్ కు. మరి వచ్చే రైతుల పరిస్థితి ఎట్లుంది తెలుసుకుందాం. మరి వర్షాలు పడ్డాయి కదా, అకాల వర్షాలు పడ్డాయి, మరి వాళ్ళకు లాభమా నష్టం అయింది, మరి ప్రభుత్వం తరపున మనం ఇప్పిద్దాం, వాళ్ళకు నష్టపరమైన ఇప్పిద్దాం అనేది అసలు కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు ఎమ్మెల్యేకి అయితే. అసలు ఆయన ఏం చేస్తుండో మరి గెలిచిండా గెలవలేదా మరి ఆయనకి తెలియదు. ఆయన ఏం చేస్తుండా మరి ఆయన స్వలాభం కోసం ఏమన్నా మరి కాంట్రాక్ట్ ఇట్లా తీసుకుంటుండా? ఆయన ఆయన గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తాడు. గ్రౌండ్ లెవెల్ లో అప్పుడు ఆయన పీరియడ్ లో మన ఏముంది అప్పుడు అకాల వర్షాలు పడ్డాయి, అప్పుడు మన వడగండ్ల వాన పడ్డప్పుడు కూడా ఆయన నష్టపరిహారం ఇప్పించిండు. ఆయన రైతుల ప్రకారం ఆయన సక్సెస్ అయ్యింది ఆయన. మరి ఈయన ఎందుకు ఇప్పియలేకపోతున్నాడు? ఇక ఆయన అసలు ఫీల్డ్ లో లేడు, ఆయన ఎమ్మెల్యే. అసలు ఎమ్మెల్యే అని ఆయన విషయం ఆయన కూడా తెలుసో తెలియదు, మాకు తెలియదు. అంతేనా? అంటే మీరు ఎంగరు ఉన్నారు, తులం బంగారం అన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమైపోయింది? తులం బంగారం లేదు కదా, అరతులం లేదు, అసలు పావుతులం కూడా లేదు. అంతేనా? అది ఉత్తి ముచ్చట్లు. ఫ్రీ బస్ ఎట్లున్నది? మీ అమ్మ వాళ్ళు వీళ్ళు పోతా ఫ్రీ బస్ కు ఎందుకు అది పెట్టి దేనికి? అది ఫ్రీ బస్ పెట్టి దేనికి? అది ఏంటంటే అది టీచర్లకు వాళ్ళ వీళ్ళకి అది యూజ్ అవుతుంది. ఇప్పుడు రైతులు ఉంటారు, వాళ్ళు చేనుల పని చేసుకుంటారా, రోజు బస్సులకి తిరుగుతా ఉంటారా? ఒక్కొక్కరికి 6,000 మిగులుతాయి అంటుండే కదా. ఎవరు మరి వాళ్ళు తిరుగుటోళ్ళు మిగులుతారు. 500 వస్తాయి కనీసం. ఎట్లా ఈ 16 నెలల ఓవరాల్ గా ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పోవాలంటే గవర్నమెంట్ వణుకుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది, లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు భారీ దెబ్బ పడబోతుంది. అంతేనా? ఇది ఫ్యాక్ట్. ఇది ఎందుకు అంత పెద్ద దెబ్బ ఎందుకు పడబోతుంది? ఎందుకంటే ఇప్పుడు రైతులు ఉన్న వ్యతిరేకత చాలా దారుణంగా ఉన్నది ఫీల్డ్ లో. ఇప్పుడు గవర్నమెంట్ కును రైతులకు మధ్య అసలు కోఆర్డినేషన్ లేదు. అసలు రైతుల ప్రభుత్వం అన్నారు కదా, రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, అదే ఇందిరా మిల్లులు అన్నారు. అది గాళ్ళ మేడలు కట్టిర్రు, కానీ రైతులు నిజం అనుకున్నారు, కానీ ఆయన గాళ్ళ మేడలు కడతాను ఎవరికి తెలియదు. ఇప్పుడు రియాలిటీ తెలుస్తుంది, మొత్తం గాళ్ళ మేడలే. ఓకే. మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కనీసం మార్కెట్లో ఒక అడుగు కూడా పెట్టలేదు. మాకు కనీసం మేము ఉన్నామని భరోసా కూడా ఇవ్వలేదు. 500 రూపాయలకు గ్యాస్ అన్నారు, 1000-1200 తీసుకుంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఇంకోసారి రేవంత్ రెడ్డికి ఓటు వేయడానికి మా చెయ్యిపోదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆరే వస్తాడని అంటున్న రైతు. వర్షాకాలమే అవుతుంది, వర్షాలు చేయబట్టి రైతులు కూడా ఇక ఇబ్బంది పడి దగ్గర నొక్కుడు, దూరం ఆరబోసుడు, ఇబ్బందులనే ఉన్నారు రైతులు. ఎన్ని రోజులు అవుతుంది? వారం రోజులు. ఇప్పుడు పోసి రోజులు ఇక్కడనే ఉంటున్నాం. చెట్టు కింద పోతాం అంటే ఇప్పుడు రైతులేనే, వాళ్ళు రైతులే, మేము రైతులే, ఎక్కడ పోసినా జాగలేదే. మరి ఇప్పుడు వర్షాలకు పట్టాలు ఇస్తలేరా? పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, చిన్న పట్టా ఇచ్చిండు, అది ఏ రాశికి సరిపోదు. సరిపోదు. ఎట్లా ఎన్ని ఎకరాలు వేసినావు? ఎన్ని ఎకరాలు ఉంది అసలు నీకు? మొత్తం నాకు 7 ఎకరాల దాకా వేసిన. 7 ఎకరాలు 4 ఎకరాలు అమ్ముకోపోయినా. మొన్న వానాల తడిసింది, కొట్టుకోపోయింది. మొన్నటి కొట్టుకోపోయినాయి. ఎన్ని కొట్టుకోపోయినాయి? దాదాపు 5-6 క్వింటాలు పోయినాయి. 5-6 క్వింటాలు పోయినాయి. ఇక మొత్తం తడిసింది, అంత ఆగమైంది, మళ్ళీ అరబోసి అమ్ముకొని పోయినాయి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏంది? ఇక ఆయన చెప్పినవన్నీ చేస్తే బాగుండు. చెప్పినట్టు ఒక్కటి చేయలే, చేసినట్టు లేదు. ఎక్కడ మన జనానికి అవపడుతూనే ఉండే కదా, చేయలే. ఇప్పుడు ఒకటి ఆధార్ కార్డు మీద లేడీస్ పోతాను, బస్సు నిండా పోతాను, వస్తాను, అది ఒకటే ఉన్నది. ఇక మిగతా ఏం చేసిండు? రుణమాఫీ అంటే కేసీఆర్ చేసిన వాళ్ళకే మళ్ళీ చేసిండు ఆయన. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు స్థానికంగా మీ మొక్కజొన్నలు కొట్టుకుపోయినప్పుడు స్థానికంగా మీ నర్సంపేట ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీకు అందుబాటులోకి వచ్చినాడే? ఒక్క అడుగు కూడా పెట్టలే ఇక్కడ.
ఎమ్మెల్యే రైతులు ఇబ్బంది పడతాను. రోజుకు ఇప్పుడు నా కూటు ఓడిచిపోతుంది, నా అడుగు ఇంకో రైతు వచ్చి పోసుకుంటాను. రోజు ఇది మార్కెట్ ఒక్క రోజు ఖాళీ అనేది లేదు, రోజు రైతులు వస్తూనే ఉంటారు పోసుకుంటారు. కనీసం మీ రైతుల ఏంటి మొక్కజొన్నలు కొట్టుకపోయినాయి, కనీసం మీకు భరోసా ఇవ్వాలి కదా. భరోసా లేదు, మళ్ళా రేట్ కాడ భరోసా లేదు. వరంగల్ 23, 60, 70 అమ్మితే ఇక్కడ 22, 50, 22, 60, 70 ఎక్కువ కొంటారు. ఇంతకుముందు పెద్ద సుదర్శన్ ఉండే ఇక్కడ, ఆయన వచ్చేది, ఆయన మంచిగా చూసుకునేదా? ఆయన అప్పుడు ఎక్కడ అంటే అక్కడ వచ్చేది చూసుకున్నాడు, అప్పుడు చూసుకున్నాడులే. రైతులకు అందరు రైతుల ఈ ఏరియాకు పోయిండు, చూసుకున్నాడు, వచ్చిండు. 500 గ్యాస్ వస్తున్నదా మీ ఇంట్లో? అది గ్యాస్ అన్నాడు, ఆ గ్యాస్ 500 వస్తలేవు. పోయి మొన్ననే గ్యాస్ పడితే 1000-1200 రింపుకొని వచ్చిన. అంతేనా? అది లేదు మరి, తినటానికి గ్యాస్ ఇస్తలేడు, మరి రైతులకు ఇవి ఏంటి రేటు పెట్టట్లేదు. రైతు బంధు లేదు. రైతు బంధాన్ని కొందరికి వేసిండు. 2 ఎకరాలు 3 ఎకరాల దాకా వేసిండు. 4 ఎకరాలు ఎవనుకోకపోడ్డాయి. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోరికి లేదు, 7 ఎకరాలు 10 ఎకరాల్లో వచ్చి లోప ఎత్తానన్నాడు. 10 ఎకరాల లోపు కూడా ఎవరికి బల్లే. ఈ రుణమాఫీ అందరికి చేయాలి. కేసీఆర్ ఇప్పుడు గెలవక ముందు చేసిండు చూడు, వాళ్ళకు ఆయన ఎవరికి చేసిండు వాళ్ళకే మళ్ళీ డబల్ అయింది వాళ్ళకు. అంతేగాని ఇంకా కొత్తగా చేసింది ఏం లేదు. ఇక అసలు రేవంత్ రెడ్డి 16 నెలలు అవుతాడు గెలిచి. 16 నెలల్లో ఏం చేసిండే మీరు ఏం చెప్తారా మీ రైతులకి? ఏం చేసిండంటే అవపడతానే ఉండే కదా. చేసిన ఆయన అన్నది ఏంటిది, చేసింది ఏంటిది, అవపడతానే ఉండే. పరిపాలన మళ్ళా ఆయన ఓటే చేయబోతుందా? ఇక అంతేనా? పోతుంది. గుర్తొస్తున్నాడా మళ్ళా గుర్తు కేసీఆర్ రావాలని జనం అంతా అదే కథ. ఇక అంతేనా? ఇప్పటికిప్పుడు ఓట్లు ఎవరికి వెళ్తారా? ఇప్పుడు కేసీఆర్ వస్తాడు దాదాపుగా. ఎందుకు ఆయన ఎందుకు వస్తాడు, ఈయన ఎందుకు అట్లా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రైతులకు ఇదంతా కష్టాలేనా? రైతులకు ఆశ పెట్టి నిరాశ చేసిండా? ఇప్పుడు రైతులు 15,000 అదే ఒకటి పోయిందా? రుణమాఫీ అంటే అదే ఒకటి పోయిందా? ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటి, గ్యాస్ ఒకటి చెప్పిండు, అదే ఒకటి పోయిందా? ఇప్పుడు ఎక్కడ చేసింది రైతుకు, ఎక్కడ మేలు చేసినాడు? మహిళలకు 2,500 కూడా కదా. అది ఆయన మళ్ళీ చదువుకున్న వాళ్ళకు 2,500, 3,000 అన్నాడు. అది బాయ్ స్కూటీ బాయ్. ఇప్పుడు చెప్పిన ఒక సగం మామూలు అయినా బాగుండు కదా, సగం అయినా బాగుండు. సగం కూడా కాలేదు. ఒకటో 2 చేసిండు, ఆధార్ కార్డు అది చేసిండు. ఫ్రీ బస్ పోతాను మరి. ఇక నేను పోతే టికెట్ తీసుకోవాలి. మహిళలు కూర్చొని మహిళలు ఎక్కడ నువ్వు లే, నా ఆధార్ కార్డు లేపుతాను అందరు. ఏ బస్సులో చూసినా మహిళలే. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులను తిప్పలు పెట్టి గోసపుచ్చుకుంటున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. 15 రోజులైనా ప్రభుత్వం పంట కొనడం లేదు. పంట మొత్తం వర్షానికి వరద పాలవుతోంది. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత రైతులు మునిగిపోయారు. పంటలకు గిట్టుబాటు ధర కూడా లేదు. 500 రూపాయలు బోనస్ అన్నాడు, అది లేదు. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇచ్చుడు ఏమో గాని మా బంగారం కూడా గుంజుకుపోయేలాగా ఉన్నాడంటున్న మహిళా రైతు. రైతుల పరిస్థితి ఘోరం అవుతుంది. వాన పడుతుంది, తక్కువ ఉన్నా కొంచెం పెయింట్ తక్కువ ఉన్నా తీసుకుంటలేరు. వచ్చి వారం రోజులే, ఇంకో అక్క 15 రోజులే, మళ్ళా అందులో వేసి కిందికి వేసి మా అక్క ఎండబెట్టినా తీసుకుంటలేరు. అంత వరదల కొట్టుకోబోతాంది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి తిప్పలు కాదు, గోస కాదు. మాకు ఆదివారం ఉండే ఎమ్మెల్యే మంచిగా ఉండే. గోస మాకు ఏం పైసలు లేకుండా, ఏది లేకుండా గోస పడుతున్నాం. ఏ తీసుకుంటలేడు, గోస అవుతుంది మాకు. ఆ రేవంత్ రెడ్డి ఎప్పుడు గెలిచిండు అంత ముందు కూడా బస్సులు ఇచ్చిండు ఆడోళ్లకు, అంత మూస్తాండు. కానీ ఆ రైతు బంధు లేదు. మాకేమైనా ఇది 500 పెంచుతా అన్నాడు, 500 కూడా పెంచలే. మాకు టోటల్ రేట్ లేదు, మొక్కజొన్న రేట్ లేదు, చిలకల పైసలు పడేది కూడా లేదు. ఏం లేదు అయ్యా. ఓటు వేసిన వాళ్ళు మళ్ళా ఇంకోసారి రాకుండా ఉండాలి అని, కానీ వేసిన వాళ్ళు అయితే బాగుపడాడు. ఇక్కడ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ తెలుసా? ఇక ఇప్పుడు వచ్చిన కొత్త కానీ ఎవరు చెప్పేటోళ్ళే గోసా పడుతున్నాం ఇక్కడ మొక్కజొన్న కొరకు. కొత్త అయితే మీ మహిళలకు ఫ్రీ బస్ పెట్టిరు కదా. ఫ్రీ బస్ ఆగం చేస్తాడు. ఒక పీరీ బస్ అనే పేరు పోయింది కానీ ఏం లేదు. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. మాది ఏం రైతు బంధు లేదు. ఇది ఇత్తనాలకు పైసలు ఇస్తాం,
కింటానికి 500 అన్న కూడా లేదు. బోనసా? బోనస్ ఇస్తా అని పెద్ద ఎత్తున అన్నాడు. ఆ బోనస్ కూడా ఇయ్యలే. గోస పెడతాండ అయ్యా మాకు. మరి ఇంత గోస పడుతున్నారు రైతులు, ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలే? వానకు మొగతన వాన కూడా పట్టాలు కూడా ఇస్తలేడు మాకు. మా బాధ కూడా చూస్తలేడు. పట్ట ఏది ఆధారం ఉన్నదా? ఈ రైతులు ఎట్లా బతుకుతారా? ఈ కష్టాలు ఎట్లా ఉన్నాయి? మాకు మా బాధలు ఎట్లా ఉన్నాయని ఒక్కసారి అయినా గెలిచిన వాళ్ళకు కూడా ఈ బాధలకు పంపిస్తలేడు. ఈడ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వస్తాడా? వచ్చి ఏడా వచ్చి చూస్తాడు మా బాధ. రైతులు గోసపడతాళ్ళు చూస్తాడు. ఇది వరకు మస్తు ఉండే. ఆ సార్ వచ్చిన కాంచి మస్తు ఉండే. మంచిగా పైసలు ఇచ్చేది, రైతు బంధులు ఇచ్చేది, చిలకల పైసలు పడేది. గ్యాస్ 500 ఎక్కడ వస్తానే? 500 కూడా లేదు. ఆగం పైసలు కట్టు చేస్తాడు. కోటి తులం బంగారం ఇస్తాం. తులం బంగారం మా బంగారమే గుంజుకోపోయేటట్టు ఉన్నాడు. ఇక మా గోపితాడే గుంజుకోపోయేటట్టు ఉన్నాడు. గాసుంటి పరిస్థితి వచ్చింది. ఈ 6 రోజులు 10 రోజులు అవుతుంది మొక్కజొన్నలు ఇక్కడనే బట్టలు ఎండబెట్టుకున్నాం. బట్టలు సబ్బు తెచ్చుకొని ఎండబెట్టుకొని ఇన్నే ఉంటాను. ఆ దోమల ఇన్నే తానాలు చేసుకుంటాను. 10 రోజులు వారం రోజులు అయితే ఒక్కొక్కరు 20 రోజులు పండుకుంటాను. గోసపడతాను. మార్కెట్లోనే ఉంటాను. దోమలు గుడతాయి, గోస చేస్తాను, తిప్పలు చేస్తాను. ఎవరు గానేటోలే రాయమన్న రేటే పెడతలేరు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు మరి? రేవంత్ రెడ్డి ఇక్కడ మా మాట వినేటట్టు ఉన్నాడా? చిల్లరకు బారేసిన గెలిచేటప్పుడు ఓటేసేటప్పుడు అవ్వ అక్క అని గెలిచిండు, అవతల పడ్డాడు. ఇప్పుడు చూసేదానికి వస్తాడా మాకు? మళ్ళా వస్తాడు అయ్యగా. మళ్ళీ ఏం పనికి వస్తాడు? ఎవడైనా వేసేటోళ్ళే లేడు. చిన్న పొరగాడికి తీసి పడేస్తాడు రేవంత్ రెడ్డి. ఇక ఎప్పుడు వస్తాడు? అవ్వ ఇక గీ తిప్పలు ఉన్నది, గీ గోసతోని బతాను. కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఎలా తీసుకువచ్చారో మేము కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టినవి తిరిగి తీసుకురావడానికి కోబ్రాని తీసుకువస్తామన్నారు బీఆర్ఎస్ నాయకుడు పట్టొట్ల కార్తిక్ రెడ్డి. ప్రొటెక్షన్ కాదు, అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెట్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చారు. అందుకే రామన్న గారికి నేను అప్పుడప్పుడు చెప్తుంటా, వీళ్ళు హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ అని హైడ్రా ఇట్లా తీసుకొచ్చిండ్రో, కాంగ్రెస్ వాళ్ళు కబ్జా పెట్టిన ప్రాపర్టీలన్నీ తిరిగి తీసుకొని మేము కోబ్రా తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కబ్జాలైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్రమించిన భూములన్నీ తిరిగి రికవర్ చేసుకోవడానికి మేము కోబ్రా తీసుకొస్తాం. వాళ్ళు హైడ్రా తెచ్చిర్రు, మేము కోబ్రా బరాబర్ తీసుకొచ్చి మాత్రం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కబ్జాలు చేస్తున్నారో మాకు తెలుసు. గ్రౌండ్ లెవెల్లో పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు ఎన్ని భూముల అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు, ఎన్ని కబ్జాలు చేస్తున్నారు, ఎంత బెదిరిస్తున్న విషయం మాకు తెలుసు. ముమ్మాటికి మేము అధికారంలోకి వస్తాం. 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడైతే కబ్జాలు పెట్టిర్రో, హైడ్రాన్ వాడుకొని ఎక్కడెక్కడైతే ప్రజలను బెదిరించి ఎవరైతే ఆస్తులు కొలగొట్టిర్రో, మేము అన్నీ కూడా అప్పుడు అసెట్ రికవరీ అన్నీ కూడా చేసి అప్పుడు న్యాయం ఏందో మేము చూపిస్తామని మనం చేసుకుంటాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ BHL రామచంద్రపురం పటాన్చెరు వరకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గం క్రిస్టియన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో పటాన్చెరు మైత్రి గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ KA పాల్ పాల్గొన్నారు. రామచంద్రపురంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీలో KA పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా KA పాల్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో నిర్ధారణలో శాంతి దూతగా పనిచేశారన్నారు. అన్ని కులాలను మతాలను గౌరవిస్తామన్నారు. ప్రవీణ్ పాగడాలను తాగుబోతుగా ప్రకటించడం చాలా ఘోరమని అన్నారు. తనను హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారన్నారు పాల్. ప్రజలందరూ నన్ను ప్రధానిగా కోరుకుంటున్నారు. తనకు 18 పార్టీల సహకారం తనకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్థమైందా? మనం ప్రార్థన ద్వారా మనకు బలం ఏంటి? ప్రార్థన. తర్వాత మన బలం కోర్టుల్లో చూపించుకుంటాం. మన బలం 300 కోట్లు 200 దేశాల్లో చూపిస్తున్నాం. ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ మొదలుకొని ప్రార్థన. హెవెన్లీ గ్రేసియస్ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి, హెవెన్లీ గ్రేసియస్ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి, థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యువర్ సన్ జీసస్ క్రైస్ట్. నీకు వందనాలయ్యా. నీ ప్రియాతి ప్రియమైన కుమారుని మా వద్దకు పంపించినందుకు నీకు వందనాలు. Jesus, thank you for coming to this world 25 years ago. యేసు క్రీస్తు నీకు వందనాలు. మా భూమి మీదకి మా అందరి తరఫున మా గురించి వచ్చిన యేసు క్రీస్తు నీకు వందనాలు. Thank you for dying for our sins. మా గురించి, మా పాపాల గురించి మరణించినందుకు నీకు వందనాలయ్యా. వేల కృతజ్ఞతలు. Lord, the whole world is celebrating Good Friday and Easter this weekend. ప్రపంచం యావత్తు ఈ
శుభ శుక్రవారం దినము నిన్నట మొత్తం నిన్న ప్రపంచం యావత్తు నిన్న సెలబ్రేట్ చేసుకుంది. Lord, as you promised, you rose again from the grave. మరణము తర్వాత మూడవ దినమున మీరు పునరుత్థానుడై ఈస్టర్ రోజు మీరు పునరుత్థానుడైనందుకు వందనాలు తండ్రి. Satan couldn't hold you. సాతాను కూడా మిమ్మల్ని బంధించలేకపోయింది. Earth couldn't hold you. ఈ భూమి ఏది మిమ్మల్ని బంధించలేకపోయింది. Powers of the darkness could not stop you from being ఈ అంధకార సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు శ్రీ సాయి భగవాన్ కాలనీలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజురెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ట్రెజరర్ కోటేశ్వరరావు, స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ అనిరుద్ను వివిధ అపార్ట్మెంట్ల అధ్యక్షులతో కలిసి ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ తమ వార్డులోని అపార్ట్మెంట్ వాసులందరికీ వాటర్ సమస్య అధికంగా ఉండేదని, ఆ సమస్యను పరిష్కరించిన వ్యక్తి మా కౌన్సిలర్ అని కొనియాడారు. ఏ సమస్య ఉన్నా ఫోన్ చేసినా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తారని వారన్నారు. అనంతరం తాజా మాజీ కౌన్సిలర్ అనిరుద్ మాట్లాడుతూ ఈరోజు అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో కూడా అపార్ట్మెంట్ వాసులకు మరియు కాలనీ వాసులకు ఎలాంటి సమస్య ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ముందుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మాజీ సర్పంచ్ కోక శశికళ యాదవ్, అపార్ట్మెంట్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఏది చెప్పాలనుకున్న అందరూ అపార్ట్మెంట్ వాసులే చెప్పేశారు. నేను ఈ అనుబంధం ప్రేమని ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు నేను ఏ రోజు ఇది బయట వాళ్ళు మన వాళ్ళు అని నేను ఎప్పుడు ఆ భేదంతో చూడలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్లో అపార్ట్మెంట్లు అందరూ ఒక్కటే, మీరందరూ కలిసి ఉండాలి. మీరందరూ ఎప్పుడూ మీ కష్టాలు సుఖాలు ఒకరికొకరు పంచుకోవాలని, అందరూ కలిసి ఉండాలని ఏ రోజు నేను ఆ భేదం చూపించలేదు. అపార్ట్మెంట్ వాసులు అడిగిన అపార్ట్మెంట్ వాసులకు చేశాను, ఇండిపెండెంట్ వాసులు అడిగిన ఇండిపెండెంట్ వాసులకు చేశాను. ఇది నాది ఇది వాళ్ళది అని ఎప్పుడు చూపించలేదు. డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్ కానీ, డ్రైనేజ్ కానీ, మళ్ళీ సీసీ రోడ్లు కానీ, ఇక్కడ స్లోప్ ఉంది, ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ మన వాళ్ళు కాదు అని ఏ రోజు చూపించలేదు. అలాగే కాలనీ పార్క్ విషయం వచ్చేసరికి కూడా సినర్జీ అపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిసారి అడిగేవాళ్ళు ఇది మాకా వాళ్ళకా అని. ఇది అందరికీ సంబంధించిందని నేను పదే చెప్పేవాడిని. అది ఎప్పుడూ ఆ మాట కట్టుబడి ఉంటాను. అలాగే అపార్ట్మెంట్ వాసులకి ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే వాటర్ సమస్య ఉండేది. అది నేను ఎలా చేశాను అందరి మాటల్లో మీరు విన్నారు. అది నేను నా ఒక కృషితోటి కాదు, అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఒక 8 మంది 10 మంది అపార్ట్మెంట్ వాళ్ళు ఒక యూనిటీలాగా నా దగ్గరకు వచ్చిన తర్వాత అదొక సంవత్సరం తిరిగాం. ఎలా ఇది నేనే ఒక్కడనే చేసినాను ఈరోజు అనుకోను. ఎందుకంటే ఒకరితో అన్ని పనులు కావు. ఎందుకంటే ఆ సిస్టమ్ అలా ఉంది. అఫీషియల్స్, పొలిటీషియన్స్ ప్లస్ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక 1 ఇయర్ దాని గురించి బాగా కష్టపడి చేశాము. వాటర్ లైన్ వేసేటప్పుడు కూడా ఇది అపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వేయాలి ఎందుకు వేయొద్దు అనేది ఏ రోజు భేదాభిప్రాయాలు చూపించలేదు. అలాగే డ్రైనేజ్ సమస్య చాలా ఉండేది, ఎప్పుడు పొంగేది. రోడ్ నెంబర్ 2 నుంచి సాయికాలనీ బ్రిడ్జి వారికి లైన్ వేసుకెళ్ళాము. అది కూడా ప్రజెంట్ ఉన్న చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, నేను కానీ, సాయికాలనీ వాసులు కూడా కొద్దిగా స్టార్టింగ్ ఇబ్బంది పెట్టారు. తర్వాత వాళ్ళందరూ నువ్వు చేసినటువంటి మంచి పని సాయికాలనీ వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాన్ని కూడా నేను ఏ రోజు మర్చిపోను. ఈ కాలనీని నేను ఏ రోజు ఇది మా కుటుంబ సభ్యులను కోరుకుంటాను. ఈరోజు అటువంటి భేదాభిప్రాయాలు చూడాలని ముందుగా మీరు అందరూ సహకరించాలి. నా నుంచి ఎటువంటి పనులు తెలిసి కానీ తెలియగానే ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించాలి. మీ ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. దగ్గర మరి రాజకీయం అంటే ఒక నాయకుడు, ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి, అంటే ఇంట్లో కుటుంబ పెద్ద కరెక్ట్గా ఉంటే అందరికి సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత తను తీసుకోగలిగితే ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉంటాడో. మరి ఈరోజు మన రాజులు పోయిన తర్వాత రాజకీయం అనేటువంటిది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకునేటువంటి నాయకుడుగా ఎదగాలి అంటే, రావాలి అంటే ఆ నాయకుడు ప్రజలు ఎన్నుకొని అంటే ఖచ్చితంగా అతను మంచివాడే, ప్రజల క్షేమం కోరి సేవ చేసేటువంటి అవకాశం కోసం ఆ భావనతో వచ్చినప్పుడు దానికి ప్రజలు అందరూ మద్దతు ఇచ్చినప్పుడే అది సంపూర్ణంగా ఆ నాయకత్వ లక్షణాలతో అభివృద్ధి జరుగుతుందని దానికి ఉదాహరణగా మీ అందరే సాక్ష్యమని నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ధర్మో రక్షతి రక్షిత అని అన్నారు. ఎక్కడైతే ధర్మాన్ని పట్టుకుంటామో తప్పకుండా మనం చేసే పనిలో అనురుద్ధి కూడా చెప్పేదాన్ని. మరి ఆ రోజు నేను చాలామంది ఎంపీటీసీలు వార్డు మెంబర్ గెలిచిన ప్రజలను హింసించొద్దు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడం వరకు జీవితకాల సమస్య వచ్చినప్పుడు అడిగేటువంటి ఓటేసిన ప్రతి ఓటరికి సమస్యని అడిగి
తీర్చుకునేటువంటి బాధ్యత, తీర్చేయాల్సిన బాధ్యత నాయకుడికి ఉంటుంది, అడగవలసినటువంటి మరి కనీస బాధ్యత ఓటర్కి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ హక్కును విస్మరించొద్దు, అడగాలి, చేయించుకోవాలన్నటువంటి ప్రతి దగ్గర నేను అనేదాన్ని. కానీ ఆ రోజు మరి చాలామంది బాబుని అన్నారు, కొత్తగా వచ్చారు. నిజంగా నాకు కూడా ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన కుటుంబంలో నాతో పాటు చిన్నప్పటి నుంచి చూసింది ఈయనే. కానీ సమస్యల్లో ఎవరిని ఎన్నుకున్నా కూడా ఎక్కడో అక్కడ కొంచెం మారి ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితే నేను కొంచెం తీసుకొచ్చిన నాయకుల్లో ఆ ఇబ్బంది. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఆ గ్రామానికి చెందిన షెడ్యూల్ కులాల ఎస్సీ యువకులు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఏప్రిల్ 14 నాడు ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి జీర్ణించుకోలేని కొంతమంది మత ఛాందసవాదులు ఆ విగ్రహం పరిసర ప్రాంతాల్లో కావాలనే దురుద్దేశంతో బాబాసాహెబ్ విగ్రహాన్ని అవమానపరిచే విధంగా ఆ విగ్రహాన్ని ఎవరికీ కనిపించకుండా విగ్రహం ముందే ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ గారిని అవమానించాలనే దురుద్దేశంతో నేడు అంతరాయం సృష్టించడంతో ఆ గ్రామ యువకులందరూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ బహుజన మహనీయులకు లేని కులం, మతం నేడు వారి వారసులకు ఎందుకని ప్రశ్నించారు. భారతదేశ ధర్మం మనిషి గౌరవాన్ని కాపాడేదని, ఆ సనాతన ధర్మం పేరుతో అధర్మ చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని, నా దేశ ప్రతిష్టను చెడగొడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇది మెదక్ జిల్లా కొల్చారము మండలం, కొల్చారం మండల కేంద్రమైనటువంటి ఈ గ్రామంలో ఉన్న మాల మాదిగలు అనేక సంవత్సరాలుగా ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే తలంచారు. గ్రామంలో ఉన్న మాల మాదిగల యొక్క ఆలోచన మేరకు కొల్చారం గ్రామం నుంచి మెదక్ పోయే హైవే రోడ్ ఇది. ఈ హైవే రోడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టారు. ఈ రోడ్డుకు ఈ విగ్రహం సెంటర్లో ఉంటే అటువైపు ఒక 30 ఫీట్లు, ఇటువైపు ఒక 30 ఫీట్లు రోడ్డు నుంచి వాహనాలు పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా ఇదంతా. అట్లనే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఇక్కడ చూస్తుండండి డస్ట్ పోసిర్రు, అక్కడ గుంత తీసి ఛత్రపతి శివాజీ గారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి జెండాను వాతిరు. ఈ జెండాని ఇక్కడ వాతడం మాకు అభ్యంతరం లేదు. అక్కడికే మీరుండండి నువ్వు ఈ జెండాను ఇక్కడ వాతినందుకు అభ్యంతరం లేదు. ఈ జెండా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా పెట్టిరు. బాబాసాహెబ్ విగ్రహానికి ఎదురుగా పెట్టడం అంటే ఇలా బాబాసాహెబ్ విగ్రహానికి ఎదురుగా ఛత్రపతి శివాజీ విగ్రహం జ్ఞాపకార్థమైనటువంటి జెండా, కాషాయపు రంగు జెండాను పెట్టి ఉన్నారు. విగ్రహానికి ఒక 2 గజాల దూరంలోనే పెద్ద గుంత తీసి మేము అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం పెడతామని అంటున్నారు. విగ్రహం పెట్టడానికి ఇక్కడ ఉన్న ఏ మాల మాదిగలకు అభ్యంతరం లేదు, నాతో సహా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది మహారాష్ట్రే, ఛత్రపతి శివాజీ గారిది కూడా మహారాష్ట్రే. ఇద్దరు కూడా ఈ తెలంగాణ ప్రాంతపులు కాదు, ఈ కొల్చారం ఊరోళ్ళు కాదు. కానీ ఆ ఇద్దరు మహనీయులు ఒకరేమో తమ కాలంలో. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఎలాంటి కష్టం వచ్చినా ప్రజల తరపున నిలబడేది గులాబీ జెండా మాత్రమే స్పష్టం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రాలాగా మేము కోబ్రా తీసుకువస్తాము హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకుడు పట్లొల్ల కార్తిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టం ఉంది
ఎన్నికల ముందు రైతులను రాజు చేస్తానని చెప్పి బికార్లను చేస్తున్నారని ఆగ్రహం. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.